దేవుని యొక్క నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎన్నో ప్రార్థన అవసరతలు మన మధ్యకు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరి కొరకు. మరి ప్రత్యేకంగా మరి యొక్క వీడియోలోనే కాకుండా మరి ప్రతిదినము అనుదినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగనే ఇంకనూ ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నాడలా దయతో మరి యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపించవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను. ప్రార్థించుకుని ఈ యొక్క వాక్య పరిచర్లకు వెళ్దాం. సకలాస్వాదులకు కారణభూతుడా మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి వందనములు ప్రభువా. ఈ దినమందు నైనా చక్కనైన వాక్యము వినబోచుండగా మాకు హృదయానికి కావలసిన మరి ఆ యొక్క వాక్యం మాకు అనుగ్రహించి మా హృదయంలో ప్రభువా మీరు నివాసము చేసి మాకు కావలసిన ఇవులన్నీ మీరు అనుగ్రహిస్తాడు ఉన్నాం. మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీవు దీవిస్తేనే మేము దీవించబడతాము, నీవు ఆశీర్వదిస్తేనే మేము ఆశీర్వదింపబడతాము నాయన. ప్రభా నిశ్చితమైతే నీ యొక్క కుమారులుగా నీ యొక్క కుమార్తెలుగా మేమందరం ప్రభా నీ యొక్క పాద సన్నిధిలో ఉండే బాధ్యత యోగ్యత మా అందరికి అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు ఈ యొక్క వాక్య పరిచర్య నేను చేయలేనేమో అనుకున్నాను. ఎందుకంటే సోమవారం నుంచి నాకు ఎగ్జామ్స్ జరగబోచు ఉన్నాయి. ఈ యొక్క ఎగ్జామ్ కొరకు మీరు ప్రార్థించండి. మరి ఎగ్జామ్స్ ఉన్నా కూడా దేవుని యొక్క పరిచర్య చేయాలనే ఆలోచన నాకున్నది కాబట్టి ఈ యొక్క దినమందు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. నా కొరకు అలాగనే ఈ యొక్క ఎగ్జామ్స్ కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. అలాగనే ఈ యొక్క దినమందు చక్కటి వాక్యాంశము ఏమై ఉన్నదంటే మన కాలమునకు వర్తమానము. మన కాలమునకు అనగా ప్రస్తుతం ఉన్న ఈ యొక్క కాలంలో కావలసిన వర్తమానము దేవుడు ఈ యొక్క దినమందు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ యొక్క లోకము ఈ యొక్క కాలము ఏ విధముగా ఉన్నది, ఈ యొక్క కాలాల్లో ఏమి సంభవిస్తున్నది, ఈ కాలములో విశ్వాసురాలు అలాగనే సంఘ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారన్నది ఈ దినము చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోటి సూటిగా తేటగా మాట్లాడబోచు ఉన్నాడు. మరి ఈ యొక్క దినమందు మనము ఈ యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే హెబ్రీలు 3వ అధ్యాయము 14వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాము. ఇక్కడ తెలుగులో అయితే 13 అలాగనే 14, 15 వాక్యములు కలిపి ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే 14వ వాక్యము సెపరేట్గా ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే నేడు అనబడు సమయం ఉండగానే, అక్కడ నుంచి ఈ యొక్క ఇంగ్లీష్లో ఆ వాక్యము సెపరేట్గా విభజించబడి ఉన్నది. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి, ఎలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై యుందుము. దేవునికి మహిమ కలిగింది గాక. ఇక్కడ మనము చాలా క్షుణ్ణంగా మనం పరిశీలించవలసినది ఏంటంటే ఇక్కడ విశ్వాసము అంతమట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే దేవుడు ఎప్పుడునూ నిన్ను నన్ను బలవంతము చేయటం లేదు. నీవు విశ్వాసంగా ఉన్నావా, విశ్వాసముగా ఉన్నట్లయితే ఆ పరలోకపు నివాసులుగా ఉంటావు. నిన్నటి దినమందు మనము జ్ఞాపకం చేసుకున్నాము కదా, పరలోకపు నివాసులారని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ దినమందు కూడా ఓ విశ్వాసులారా, పరలోకపు నివాసులారని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నిన్ను దేవుడు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. అలాగనే నీవు నమ్మిన ఎడల క్రీస్తులో పాలివారైనట్లుగా నీవు ఉంటావని ఈ యొక్క వాక్యము తెలియజేస్తున్నది. నేడు అనబడు సమయం ఉండగానే, ఈ సమయం ఉండగానే మన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయన్నది ప్రతి దినము మనము పరిశీలన చేసుకోవాలి. ఏమండి, ఈ యొక్క దినమే ఒకసారి మన యొక్క హృదయంలో పాపం ఉన్నదా లేదా, ప్రతి దినము నేను అబద్ధం ఆడుతున్నానా లేదా, ప్రతి దినము నేను ఇతరుల వాళ్ళ మీద హేళన చేస్తున్నానా లేదా, లేకపోతే దేవునికి నిదర్శనంగా నేను ఉన్నానా లేదా అన్నది ఈ దినమందే, ఈ క్షణమందే ఈ వాక్యం వింటున్న సహోదరుడా నీవు పరీక్ష చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారే. పాపము చేయలేని వాడు ఎవడని యొక్క లోకంలో లేరు. ప్రతి ఒక్కరు పాపం చేస్తారు. అయితే ఈ వాక్యములు మనకు వినపడినప్పుడు మన యొక్క హృదయాన్ని అడగాలి.
నేను పాపపు లోకంలో ఉన్నాను కాబట్టి నేను పాపిగానే ఇంకా ఉన్నానా? నేను ఇంకా పాపిగానే ఉన్నానా? పాపపు హృదయముతోటే ఉన్నానా? క్రైస్తవ బిడ్డలుగా నేను ఉన్నాను, మరి బాప్తిసము తీసుకున్నాను, విశ్వాసుల యొక్క గుంపులోనికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్య పరిచర్య చేస్తున్నాను. అయితే ఈ యొక్క దినమందు నేను పరిశీలన చేసుకొనగా నా పరిస్థితి ఏ విధముగా ఉన్నదని నీవు తేట తెల్లగా నీ హృదయాన్ని నీవు అడగాలి. ఏమండి, పాపం లేనివాడు ఎవడం లేడు, ప్రతి ఒక్కరు పాపం చేస్తారు. అయితే దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాలు మనకి వినబడుతూ ఉంటాయో వెంటనే మన యొక్క హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఏమండి, ఈ వాక్యము నాకు కాదులే, లేకపోతే తర్వాత ఎప్పుడైనా నేను నమ్ముకుంటానులే అని అనుకుంటే ఈ రెప్పపోటున ఆయన వస్తే నీవేమైపోతావు? అందుకని ఈ యొక్క వాక్యం ఏముంటున్నది? నేడు అనబడు సమయం ఉండగానే, నేడు అనగా ఈరోజే నీకు సమయం ఉండగానే నీవు తెలుసుకో, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదన్నది నీవు తెలుసుకో, నీ జీవితం ఎలా ఉన్నదన్నది నీవు తెలుసుకో. ఈ నేటి దినమందే, మరొక దినమంటూ మనకు ఉంటుందో లేదో తెలీదు. ఏమండి, రేపటి దినమందు మనం బ్రతికుంటామన్నది తెలీదు. రేపటి దినమందు ఈ యొక్క వాక్యము మనకు దొరుకుతుందా లేదన్నది మనకు తెలియదు. కానీ నేడు అనే సమయము ఉండగానే నీవు జ్ఞాపకం చేసుకో. ఎట్లా అనగా ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. ప్రతి దినము మనము బుద్ధి చెప్పుకోవాలి దేవుని యొక్క వాక్యము ద్వారా. నీవు ఇలాగున ఉన్నావు, నీవు అలాగున ఉన్నావు అని వ్యతిరేకంగా మాట్లాడక, ఇదిగో పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తున్నది. ప్రేమ కలిగి ఉండమన్నది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, బుద్ధి కలిగి ఉండమన్నది ఈ పరిశుద్ధ గ్రంథము, పాపము చేయొద్దన్నది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము. నీవు పాపము చేస్తున్నావు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి నీవు చదువు అని ఇతరులకు మనము బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. ఈ రోజున అవిశ్వాసులు అంటే దేవుని యొక్క నామంలో క్రీస్తును నమ్ముకోలేని వ్యక్తి విశ్వాసులకు బుద్ధి చెప్తూ ఉన్నారు. అంటే మన యొక్క విశ్వాసం ఎలా ఉన్నదన్నది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. అవిశ్వాసి మనకు బుద్ధి చెప్తున్నాడంటే మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, మన యొక్క జీవితం ఎలా ఉన్నది? నీవు దేవునికి మందిరానికి వెళ్తున్నావు కానీ సరి అనే జీవితం లేదని అవిశ్వాసి మనకు బోధిస్తూ ఉన్నాడు. అవిశ్వాసి మనకు చెప్తూ ఉన్నాడంటే మన యొక్క జీవితం ఎలా ఉన్నది? మనము దేవుణ్ణి వెక్కిరింత పాలు చేస్తున్నాము, అన్యుల ఎదుట అసహ్యుడిగా మనము కనపరుస్తున్నాం మన యొక్క నిజమైన దేవుణ్ణి. నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క విశ్వాసము ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంఘంలో ఒక చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి అన్యుల ఎదుట అవహేళన చేయబడ్డాడు. ఎందుకని? విశ్వాసికి ఉండవలసిన లక్షణము అతనికి లేదు కాబట్టి అవిశ్వాసి అతనికి బుద్ధి చెప్పవలసి వచ్చినది. ఈ రోజున మనము విశ్వాసులుగా ఉండి ఎదుటివాడిని అనగా అవిశ్వాసికి మనం బుద్ధి చెప్తూ ఉన్నామా? అవిశ్వాసికి మనము దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నామా? లేదంటే అతనే మనకు బుద్ధి చెప్తున్నాడా? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి మన యొక్క హృదయాన్ని. నేడు అనే సమయము ఉండగానే విశ్వాసుల యొక్క గుంపులో, విశ్వాసుల యొక్క మార్గంలో నీవు నేను మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నేను ఏం మాట్లాడుచున్నది? ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై యుందము. ఏమండి, మొదటి స్థితి ఎలా ఉన్నది? మనము బాప్తిసం తీసుకున్నప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, నేను దేవునికి నిదర్శనముగా ఉంటాను, నేను ఇంకా సినిమాలు చూడను, సీరియల్ చూడను, ఇంకా దుష్టులతోటి నేను సాంగత్యము చేయను, అపహాస్యుల నుండి చోటున నేను కూర్చుండు అని ఒక దృఢమైన సంకల్పం మనం కలిగి ఉంటాం. కానీ చివరకు వచ్చినప్పటికీ, కొన్ని దినాలు గడిచినప్పటికీ మన యొక్క విశ్వాసం ఏమైపోతున్నది? ఆ యొక్క పాత జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ పాత జీవితంలో ఎన్నో అనుభవించున్నాను, ఎంతో సంతోషముగా ఉన్నాను, స్నేహితులతో ఉన్నాను, అన్యులతో ఉన్నాను, లోకంతో ఉన్నాను, సంతోషముగా ఉన్నాను. అప్పుడు
ఎప్పుడైతే విశ్వాసుల యొక్క గుంపులోకి వచ్చి ఉన్నానో నాకు ఎన్నో శ్రమలు వచ్చి ఉన్నాయని నీవు ఎరుగుతూ ఉంటావు. శ్రమలో నీతిమంతుడిగా వస్తాయి, నీతిమంతురాలకు మాత్రమే వస్తాయి శ్రమలో. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చివరి దినాల్లో ఎవరిని మృంగుదానని మరి సింహం వలె గర్జిస్తూ సాతానుడు తిరుగుతూ ఉన్నాడు, శ్రమలు పాలు చేస్తూ ఉన్నాడు. యోబుకి శ్రమలు పాలు చేస్తున్నప్పుడు యోబుని దేవుడు వాడుకుంటున్నాడు, అలాగనే తన యొక్క ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని సంగమా, సాతానుడు యోబు యొక్క భార్యను వాడుకున్నాడు. ఎలాగనంటే, నీవు ఆ యొక్క నిజమైన దేవుణ్ణి నీవు నమ్ముకుంటున్నావు కదా, ఆ దేవుణ్ణి నీవు దూషించి చచ్చిపో అన్నది. సాతానుడు తన యొక్క భార్యను కూడా వాడుకున్నాడు. కానీ యోబు ఏం చేశాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, చక్కటి అందాన్ని ఇచ్చి ఉన్నాడు, చక్కటి శరీరం ఇచ్చి ఉన్నాడు. ఇదంతా ఆయనదే. ఆయన ఏమి చేసుకున్నా పర్వాలేదని యోబు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నేటి దినాల్లో నేడు అనే సమయంలో కూడా నీకు ఎన్ని బాధలు వచ్చినా కూడా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా కూడా చివరి వరకు విశ్వాసము నీవు కాపాడుకో. దేవునికి మహిమ కలిగింది గాక. నీ విశ్వాసము చివరి వరకు మనము కాపాడుకోవాలి. అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై యుందము. ఎగ్జామ్ రాస్తామండి. ఈ రోజుల్లో చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలాగనే సహోదరులు కూడా ఎగ్జామ్ కొరకు ప్రార్థించమని ఈ యొక్క నేటి దినమందు అడిగి ఉన్నారు. అయితే మనమందరం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. అయితే రాసిన ఒక 2 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చేస్తాయా? రావో. కొన్ని నెలలు పడతాయి. 1 నెల లేకపోతే నెల 15 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అలాగనే విశ్వాసిగా నీవు ఉన్నప్పుడు ప్రతిఫలము కూడా కొంత లేటుగా వస్తూనే ఉంటాయి. ఏమండి, పరీక్ష ఓర్పు సహనంతో నీవు ఉన్నట్లయితే నీవు చక్కగా జీవించే కాలము ఆ పరలోకరంలో ఏమండి 1000 ఏళ్ల పరిపాలన నీవు చేయబోచు ఉన్నావు. మనకి ఈ యొక్క లోకము యాత్ర లోకము, ఈ యొక్క లోకము శాశ్వతమైన లోకము కాదు. ఈ యొక్క యాత్ర లోకములో ఎంతగా మనం శ్రమ అనుభవిస్తామో అంతగా సుఖానుభావముగా ఆ పరలోక రాజ్యంలో ఉండబోచు ఉన్నాము. తర్వాత జీవితం ఏమవుతుందో నాకు తెలియదండి. ఉన్నంత కాలంలోనే సంతోషముగా ఏమండి సారాయితోటి, వ్యభిచారముతోటి, గంజాయితోటి నేను ఉంటాను అంటే నీ బ్రతుకు నీ ఇష్టం. ఇంకా దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము నీ ఎదుట సాక్షిగా ఒకనొక దినమందు నిలవబడబోచున్నది. నీ ప్రవర్తన వాక్యము వినిన వెంటనే నీవు మార్చుకునకపోతే విశ్వాసుల యొక్క గుంపులో నీవు ఉండవా? నా భార్య ప్రార్థన చేస్తున్నదండి. నీ భార్య చేస్తే, లేకపోతే నీ భర్త ప్రార్థన చేస్తే, నీ భర్త లేకపోతే నీ భార్య విశ్వాసుల యొక్క గుంపులోకి వెళ్తుంది. తన యొక్క ప్రార్థనను బట్టి ఆమె పరలోకానికి వెళ్తుంది. ఆమె ప్రార్థన చేస్తే నీవు పరలోకానికి వెళ్ళవు. నీవు కూడా ప్రార్థన చేసుకోవాలి. నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, వారు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు, నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతానంటే కుమారులు కుమార్తెలు వెళ్ళరు. ఎవరి విశ్వాసం వారిని పరలోకానికి నడిపిస్తుంది. ఈ చివరి దినాల్లో ఈ చివరి వర్తమానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కావాల్సిన వర్తమానం ఏంటి? గద్దింపు, విశ్వాసము. గద్దింపు లేని ఎడల ఏమండి త్రోవ ఎలా ఉంటుందో తెలుసా? నరకగ్నిలో ఉంటుంది. గద్దింపు ఉండాలి ఈ యొక్క లోకంలో, ఈ యొక్క చివరి దినాల్లో. అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 23వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 23వ వాక్య భాగము. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాను. ఎవరు ఈ యొక్క వ్యక్తి? బర్నబా. ఏమండి, ఈ వ్యక్తి ఏముంటున్నాడు? ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి యొక్క జీవితం ఏంటన్నది మనందరికీ తెలుసు. ఈ వ్యక్తి ఎలాగో జీవించాడు అన్నది తెలుసు. ఏమండి, ఈ యొక్క వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడన్నది మన అందరికీ తెలుసు. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత
ఆ యొక్క ప్రజల్ని ఏ విధముగా స్థిరమైన మార్గంలోనికి నడిపిస్తున్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క 23వ వచనము, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, దేవుని యొక్క కృపను చూచి సంతోషించాడంట. ఏమండి, ఈ రోజున మనమందరము దేవుని యొక్క కృపలోనే ఉన్నాం, దేవుని యొక్క ఉగ్రతలో లేమండి. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే కృపాకాలము ముగిసిపోతాదో ఉగ్రత దినము వచ్చిన ఆ యొక్క నిమిషంలోనే మనము బ్రతకలేమండి. దేవుని యొక్క ఉగ్రత ఒక్క సెకండ్ కూడా మనం చూడలేమో, ఒక్క సెకండ్ కూడా మనం బ్రతకలేని పరిస్థితుల్లో మనం ఉంటాము. అందుకని ఈ కృపాకాలం ఉన్నప్పుడే సంతోషించు, దేవుని నమ్ముకో, విశ్వసించు ప్రియ దేవుని సంగమా. దేవునికి సేవకులు ఏమండి ఎంతగానో అరిచి గోల పెడుతూ ఉన్నారు. ఏమండి, సంఘాలు దేవుని యొక్క వాక్యము చక్కగా నిలబడుచున్నది, కానీ ఆ వాక్యము ఏమండి ఈ చెవునంట విని ఈ చెవునంట వదిలేస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో విశ్వాసులు ఉన్నారు. నిన్న మొన్న నమ్ముకున్న అవిశ్వాసులు చాలా దృఢముగా ఉంటున్నారు ప్రియ దేవుని సంగమా. సిగ్గుపడాలి మనం. ఇంకానే ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నాము, పోతూ ఉన్నాము, కానీ మన యొక్క విశ్వాసము దృఢముగా లేదు. నిన్న మొన్న నమ్ముకున్న వారికి చక్కటి దృఢమైన విశ్వాసం ఉన్నది. సిగ్గుపడు, నీకు ఎంతటి విశ్వాసము కలిగి ఉన్నది. వారికంటే గొప్ప విశ్వాసం నాకున్నదని నీవు అనుకుంటున్నావా? పాటలు పాడితేనే విశ్వాసము కాదు, ప్రార్థన చేస్తేనే విశ్వాసము కాదు, వాక్యము బోధిస్తేనే విశ్వాసము కాదు. నీ ప్రవర్తనలో నీ విశ్వాసము కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క వ్యక్తి ఏమండి వారిని స్థిర హృదయముతోటి హత్తుకొనవలనని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడా. ఈరోజు దేవుని యొక్క సేవకులు హెచ్చరిస్తుంటే ఎవరికి వినికిడి లేదండి. హెచ్చరిస్తుంటే నా గురించి ఆ సేవకుడు మాట్లాడాడు, నా గురించే బోధించాడని సేవకుడిని కొట్టేవారు కూడా ఉన్నారు, నిందించేవారు కూడా ఉన్నారు, సనుక్కునేవారు కూడా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏమండి ఆ యొక్క ఎడారి ప్రాంతంలో సనుక్కున్నప్పుడు, అంటే మోషే నాయకుడిగా ఉన్నాడు, అలాగనే సేవకుడు కూడా ఉన్నాడు, దేవునికి నిదర్శనముగా ఉన్నాడు. దేవుని యొక్క సేవకుడి మీద కానీ దేవుని యొక్క నాయకుడి మీద కానీ ఎవడైనా సనుక్కుననే ఎడల వానికి శిక్ష తప్పదు. వారు సనుక్కున్నారు కాబట్టి ఎడారి ప్రాంతంలో ఏమైపోయారు? చనిపోయారు. ఎప్పుడైనా దేవుని యొక్క సేవకుడి నుంచి ఏమండి మనకి ఆ వాక్యములు గద్దింపు వాక్యములు వచ్చి ఉన్నాయంటే స్థిరమైన మార్గంలోనికి వెళ్ళాలని ఒక సూచన దేవుడు మనకు కనుపరుస్తూ ఉన్నాడు. నీవు ఎంతకని నీవు మారకపోతే ఏమండి దేవుని యొక్క వాక్యములు బోధిస్తున్నా, దేవుని యొక్క వాక్యము నీవు వినబడినా నీవు మారకపోతే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎడారి ప్రాంతంలో ఎలా అయితే నాశనం అయిపోయి ఉన్నారో అలాగని ఈ యొక్క చివరి దినాల్లో కూడా ఈ భూమి మీద మనము నాశనం అవ్వబోచు ఉన్నాము. ఆ యొక్క చివరి దినములో విడవబడే గుంపులోనికి మనం వెళ్ళిపోతాము దేవుని యొక్క మాట మనం వినకపోతే. ఆ సాతానుడు 1000 ఏళ్ళు బంధించబడతాడు. అలాగనే మనము కూడా ఈ యొక్క పాతాళ లోకంలో కూడా 1000 ఏళ్ళు బంధించబడబోచు ఉన్నాము. ఒకవేళ విశ్వాసిగా ఉన్నట్లయితే 1000 ఏళ్ల పరిపాలన ఆ పరలోకంలో ఉంటుంది. ఒకవేళ విశ్వాసిగా నీవు లేని ఎడల ఈ పాతాళ లోకములోనే 1000 ఏళ్ళు నీవు బంధించబడతావు సాతానుడితోటి. కనుక బహు జాగ్రత్తగా నీ ప్రవర్తన సరి చేసుకో. ఈ వ్యక్తి ప్రతి హృదయాన్ని హత్తుకొని వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు గొప్పవాడు, ఆయన యొక్క మార్గంలోనికి మనం అందరం వెళ్ళాలని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. మొదటి శతాబ్దంలోని చక్కటి స్వార్థను కనుపరిచి ఉన్నారు మన యొక్క శిష్యులు. మరి యొక్క నేటి దినాల్లో శిష్యులుగా మనం పిలువబడుతున్నాం, సేవకులుగా పిలువబడుతున్నాం. మనకు కావాల్సినది డబ్బు, మనకు కావాల్సినది నగలు, మనకు కావాల్సినది వనరులు, మనకు కావాల్సినది విలాసవంతమైన సౌకర్యములో. ఇవి కాదండి సేవకుడికి ఉండవలసినది, ఇవి కాదండి విశ్వాసికి ఉండవలసినది.
దేవునికి వాక్యము బోధించినప్పుడే స్థిరమైన హృదయము మనకి కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము నిజముగా బోధించినప్పుడే సమాధానం మనకు కలిగి ఉంటుంది. దేవుని యొక్క నిజమైన వాక్యము బోధించినప్పుడే మనకు హృదయము సంతోషిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ఈయన మాటలు కాదు, దేవుని యొక్క వాక్యములే మనకి హెచ్చరిస్తూ ఉన్నాయి. అలాగనే మరి సామెతలో కూడా ఒక చక్కటి మాటను మనం చూసుకున్నట్లయితే, సామెతలు 28వ అధ్యాయం 26వ వాక్య భాగము, తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును. ఏమి తప్పించుకుంటాడంటే ఆ నరకాన్ని తప్పించుకుంటాడు. జ్ఞానము గలవాడు. ఈరోజు నీకు జ్ఞానమున్నదా? పరిశుద్ధ జ్ఞానమున్నదా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములని ఆ జ్ఞానము నీలో ఉన్నదంటే ఆ నరకాగ్ని నీవు తప్పించుకుంటావు. మరి అజ్ఞాని ఏమి చేస్తాడంటే ఆ యొక్క 26వ వచనము, తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. తన మనసు తన యొక్క మనసు ఏమి బోధిస్తే, ఏమి చెప్తే అటుగా వెళ్ళిపోతూ ఉంటాడు. తన యొక్క మనసు మీద ఆధారపడుతూ ఉంటాడు. దేవుని మీద ఆధారపడేవాడు పరలోకానికి వెళ్తాడు. దేవుని మీద ఆధారపడిన వాడు బుద్ధిహీనుడు. చివరిగా ఒక వాక్యం చెప్పుకుందాం. ఫిలిప్పీయులు రాసిన పత్రికను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఫిలిప్పీన్స్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ అధ్యాయము 8వ వాక్య భాగము, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అపొస్తలుడైన పౌలు ఈయన చక్కటి చదువులు చదువుకున్నాడు, పిహెచ్డీలు చదువుకున్నాడు, మంచి తత్వజ్ఞానము కలిగిన వ్యక్తి. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ చదువులు నాకు పనికిరావు, కానీ ఈ లోకము నాకు పనికిరాదు, కానీ దేవునికి జ్ఞానమే నాకు శ్రేష్టమైనది, అతి శ్రేష్టమైనది. ఆయన యొక్క మార్గమే మంచి మార్గమని ఆయన ఉద్దేశించుకొని ఆయన అంటున్న మాట ఏంటంటే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తము నష్టము. ప్రసంగిలో కూడా ఒక మాట ఉన్నది, ఈ లోకము వ్యర్థము. అలాగని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, సమస్తము నష్టముగా నేను ఎంచుకొనుచున్నాను. ఈరోజు నీవు డాక్టర్ కావచ్చు, ఈరోజు చక్కటి ఉపాధ్యాయుడు కావచ్చు, ఈరోజు నీవు గొప్ప నాయకుడిగా ఉండొచ్చు, కానీ అదంతా సమస్తము నష్టమే. దేవుని యొక్క వాక్యము విత్తడంలోనే గొప్ప అనుభూతి, దేవుని యొక్క వాక్యములో ఉండటమే గొప్ప ఆధిక్యత. ఇవన్నీ దేవుడు ఉచితముగా నీకు నాకు మనకి అని ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము బోధించాలంటే పిహెచ్డీలు చదివిన వాడే కాదు, ఎంటీహెచ్లు చదివిన వాడే కాదు, బీడీహెచ్లు చదివిన వాడే కాదు. దేవుని యొక్క జ్ఞానము తెలిసిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క వాక్యము బోధించవచ్చు. అటువంటి జ్ఞానము ఈ యొక్క చివరి దినాల్లో మనందరికీ దేవుడు అనుగ్రహించున్నాడు. ప్రతి సమయము, నేడు అనే సమయం ఉండగానే వాక్యము బోధించు. దేవుని యొక్క ప్రణాళిక కూడా అదే ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు మనం చూసుకున్నట్లయితే, సమస్త జనులకు సువార్తను ప్రకటన చేయమని దేవుడు మనందరికీ ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఊరికే తిని త్రాగి పడుకోవడము కాదు, దేవుని యొక్క వాక్యము కూడా విత్తడంలో ఒక భాగమై ఉన్నదని నీవు జ్ఞాపకం చేసుకో. ఆ భారము మనలో ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని నేను బ్రతుమాలుకుని ఉన్నాను. ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా రేపటి దినము నుంచి మరి కొంతమంది ఎగ్జామ్స్ రాయబోచు ఉన్నారు. మరి ప్రత్యేకంగా సహోదరి గ్రేసీ గారు ప్రార్థించమని అడిగున్నారు. అలాగనే సహోదరి ప్రసన్న వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మరి సహోదరి సుధా గారు ఎంతగానో అనారోగ్యానికి గురై ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థించాలి. అలాగనే సహోదరి సౌమ్య గారు, అలాగనే సహోదరి గౌరీ గారు, సహోదరుడు ఆశా కిరణ్ గారు, విజయప్రసాద్ గారు, అలాగనే తండ్రి సమానులు రాజారావు గారు,
చవాకుల శ్యాంబాబు గారు, మరి సంధ్య గారు, వీరి కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఇంకను ప్రార్థన అవసరతలు మీకున్న ఎడల మరి కామెంట్స్ రూపంలో లేదంటే మరి ఇక్కడ ఇవ్వబడుచున్న మరి వాట్సాప్లో కూడా మీరు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు చక్కనైన వాక్యము మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు నీకు వందనములు. నేనా మరి ఈ వాక్యము ప్రభ ప్రతి హృదయములు మీరు నెరవేర్చుకోండి. స్థిరమైన హృదయము నేడు అనే సమయం ఉండగానే చక్కటి ప్రవర్తన కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభువ, నీ ఎదుట నమ్మకమైన దాసురాలుగా, నీ ఎదుట నమ్మకమైన దాసురుండిగా ప్రభువ మేమందరం ఉండటానికి సహాయం చేయండి. ఈ లోకము ప్రభువ డబ్బు పాపము ఏలుబడి చేయుచుండగా మా మీద మాత్రము మీరే ఏలుబడి చేయండి నాయన. మేము మీ యొక్క సొత్తునైనా మీకు బిడలుగా మేము కనుపరుచుకోవాలని మేము ఆశపడుచు ఉన్నాం. ఆశపడు ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి అయ్యా, నీకు వందనములు. ఇదిగో నేను యొక్క సమయమందు ఎన్నో ప్రార్థన విన్నపములు మా యొద్దకు వచ్చి ఉన్నాయి. ప్రతి ప్రార్థన మీరు ఆలకించి వారికి కావలసిన ఇవులన్నీ మీరు అనుగ్రహించండి. వారికి కావలసిన జ్ఞానము యేసు నామములో వారికి దయచేయునుగాక నీకు వందనములు. ఇదిగో ప్రభా, ప్రత్యేకంగా సహోదరి నేను మరి గ్రేసి తల్లి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, మరి బిడ్డనైనా రేపటి దినమందు ఎగ్జామ్స్ రాయిచుండగా నేను బిడ్డకి చక్కటి జ్ఞానము ప్రసాదించండి. సొలొమోను జ్ఞానము బిడ్డకు ప్రసాదించండి ప్రభువా. అలాగనే వారి యొక్క తోటి విద్యార్థులకు కూడా మీరు చక్కటి జ్ఞానము ప్రసాదించండి. అలాగనే ప్రభువ, నేను ఎవరైతే నైనా మరి ఆ యొక్క ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి మీరు నడిపిస్తున్నాడు ఉన్నాం. అలాగనే సహోదరి ప్రసన్నను బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ ఏ విషయమై ప్రార్థన అవసరం కోరి ఉన్నదో నాకు తెలియదు నాయన. సమస్త మెరిగిన గొప్ప దేవుడు కనుక బిడ్డని మీరు దర్శించండి. ఆ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబానికి నాయన కావాల్సిన వనరులను ఆశీర్వాదము ఆ బిడ్డలకు మీరు దయచేయునుగాక నీకు వందనములు. అలాగనే ప్రభువ, సహోదరి గౌరీ గారిని బట్టి నీకు వందనాలు. గౌరీ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగనే ప్రభువ, దూరదేశంలో ఉన్న మా యొక్క ప్రియులు విశ్వాసులు రాజు గారిని బట్టి, సంతోష్ కుమార్ గారిని బట్టి, రుచిత గారిని బట్టి, బాలరాజు గారిని బట్టి, విజయ్ ప్రసాద్ గారిని బట్టి, మంజు గారిని బట్టి, రాజ్బాబు గారిని బట్టి, నైనా మరి విజయ్ గారిని బట్టి నైనా ప్రభా, ఇదిగోనైనా మరి కస్తూరి గారిని బట్టి నైనా ఇంకొన మా యొక్క ప్రియులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. నాగవేణి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా ఆ తల్లికి ప్రభా ఎటువంటి బలహీనత వెళ్లకుండా ప్రభువ నైనా మరి బిడ్డలు మీరు బలపరచండి, స్థిరపరచండి నైనా. అలాగనే ఇతర దేశాల్లో ఉన్న ప్రభా మరి జోషప్ గారిని బట్టి నీకు వందనాలు. సావిత్రమ్మ గారిని బట్టి నీకు వందనాలు ప్రభువ. నైనా మరి నైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుని ఉన్న నైనా మరి సహోదరుడు ఏడుకొండల గారిని బట్టి నీకు వందనాలు. చక్కటి ఆయుష్ను వారికి దయచేస్తున్నారు నైనా. మునుపటి సంవత్సరంలో ఎలా అయితే దీవించున్నారు అలాగే నీ యొక్క సంవత్సరం కూడా వారిని దీవించి నైనా నీ యొక్క కృపచాటును వారు మరుగుపరుస్తున్నారు అడుగుచున్నాం. వారి యొక్క భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగనే సహోదరుడు నాని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, నీకు వందనాలు. అలాగనే ప్రభువ, ఇతర దేశాల్లో ఉన్న వారిని బట్టి నీకు వందనాలు. నేను ఆ దూరదేశాలకు వెళ్ళాలని ఆశపడుచు ఉన్నా నేను ఆ వినోద్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభువ. అలాగనే శ్యామ్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభువ. వారి యొక్క ప్రయత్నాలనైనా సఫలీకృతము చేసి నీ కృపచాటును వారు మరుగుపరుచుకుంటాను అడుగుచున్నాం తండ్రి. అలాగనే ప్రభువ, నీ చిత్తమైతే తండ్రి నైనా మరి రాజారావు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డకున్న బలహీనత యేసునామములో లయపరిచి చక్కటి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి నాయన. అలాగనే సహోదరి సుధాగారిని బట్టి నీకు వందనాలు నాయన. ఆ బిడ్డకి ఎటువంటి బలహీనత ఉన్నదో నీకు తెలుసు నాయన. నేను ఆ బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి నాయన. డాక్టర్లకు అసాధ్యమైనది కూడా నీకు సాధ్యము ప్రభువ. నేను ఆ బిడ్డకి నేను చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి. అలాగనే తండ్రి అలాగే ప్రభా మరి సుధాకర్ గారి యొక్క సహోదరిని బట్టి నీకు వందనాలు. దూరదేశానికి నడిపించబడి ఉన్నది నాయన. బిడ్డకి చక్కటి జ్ఞానం ఇచ్చి మీరు నడిపించండి. సహోదరి సంజయ్ గారిని బట్టి నీకు వందనములు ప్రభువా. చక్కటి గర్భఫలంతో ఉన్నది, ఆ గర్భాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డను వేరు చేస్తున్నాయన నైనా చక్కటి ఆరోగ్యము వారికి దయచేస్తున్నాడు ఇచ్చున్నాం. ఈ చిత్తమైతే నైనా మరి విజయ్ ప్రసాద్ గారిని బట్టి నీకు వందనాలు. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు కూడా మీరు తొలగించండి నాయన. ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీపిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతలు యేసునామములో వారికి తీర్చి నీవే మహిమగంత పొందుకుంటారని నజరేయుడైన యేసు నామములో
ఈ కొద్ది వింపులు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.